హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ నాలెడ్జ్ నోట్స్. సో ఇప్పటి వరకు మన వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని రండి. సో దట్ మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. సో మనం ఇవాళ చెప్పుకోబోయే టాపిక్ వచ్చినట్టుకి టాప్ 10 స్కిల్స్ ఫర్ నెక్స్ట్ 10 ఇయర్స్, అంటే 10 సంవత్సరాల వరకు ఉపయోగపడే స్కిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో దీంట్లో వచ్చినప్పటికీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఇలాంటివి ఏమి ఉండవు, కానీ కొంచెం అడ్వాన్స్గా ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చినప్పటికీ ఏఐఎంఎల్ అన్నమాట. సో మనందరికీ తెలిసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటో. సో అది ఏఐ అంటే ఏంటంటే హ్యూమన్ బీయింగ్ లాగే వర్క్ చేసే ఒక మిషన్ అన్నమాట. అంటే అదే ఓన్గా డిసిషన్స్ అనేది తీసుకుంటుంది, అదే ఓన్గా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుంటుంది, అండ్ మనం ఇచ్చే లాంగ్వేజ్ని కూడా అది ఈజీగా అర్థం చేసుకుంటుంది. అండ్ మిషన్ లెర్నింగ్ అంటే ఏమీ లేదు, మనం ఆల్గరిథమ్స్ కానీ మోడల్స్ కానీ ఇవన్నీ మన సిస్టమ్కి ఇస్తే సో అది ఏం చేస్తుంది అంటే అది రీడ్ చేసుకుంటుంది. అంటే ఇచ్చిన ఎగ్జాంపుల్ని కొత్త దాన్ని అర్థం చేసుకుని సో ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా సేమ్ మోడల్ కానీ ఇచ్చామనుకోండి, సో అప్పుడు మనం ట్రైన్ చేయకుండా డైరెక్ట్గా మనం టెస్ట్ చేసినట్టయితే అది మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. అసలు నెక్స్ట్ 10 years ఏఎంఎల్ మనం నేర్చుకోవడానికి మెయిన్ ఇప్పుడు ఒకటి నేర్చుకున్నామంటే ఇప్పుడు ఏదో ఫ్లాప్ అయిపోయి ఉండాలి, ఏమంటారు డిసడ్వాంటేజెస్ ఇప్పుడు అయ్యి ఉండాలి, ఫ్యూచర్లో ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఎలాగనుకుంటున్నారా, ఇప్పుడు హ్యూమన్ కైండ్ అనేది చాలా 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 సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ బయట ఉన్న టాక్ ఏంటంటే మ్యాన్ కైండ్ అనేది తగ్గిపోతుంది అండ్ ఏ అనేది రీప్లేస్ అవుతుందని బయట అందరి టాక్. సో ఇది యూస్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్లో వచ్చినప్పటికీ లార్జ్ డేటాస్ని, అంటే నియర్లీ ఒక 10 crores ఆఫ్ డేటాస్ని హ్యూమన్ ఆ టైంలో చేసేవాడు. సో నెమ్మదిగా ఏ అనేది వచ్చిన వల్ల మొత్తం ఇదే ఓన్గా ట్రైన్ అయిపోయి ఇదే మనకి ఈజీగా బయటికి అనేది అవుట్పుట్ అనేది ఈజీగా ఇస్తుంది. అలాగంటే ప్రిడిక్టెడ్ వాల్యూస్ని ఈజీగా ఇస్తుంది అన్నమాట, ఫాస్ట్గా ఇస్తుంది. సో దానివల్ల అండ్ ఇది కూడా డిఫరెంట్ డేటాస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మనకి ఫైనల్గా ఒక డిసిషన్ ఇస్తుంది. ఇప్పుడు మనం హ్యూమన్ కైండ్ అడిగామనుకోండి, ఒక్కొక్కరు చెప్తారు. సో ఒక్కొక్కరు చెప్పి మనం అనలైజ్ చేయడం కన్నా వాళ్ళందరి డేటా అంతా మిషన్కి ఇచ్చి దాంట్లోంచి అది ఒక ఫైనలైజ్ మ్యాటర్కి అవుట్పుట్ ఇస్తే సో మనకి ఈజీ అవుతుంది కదా. సో అందుకని ఏఎంఎల్ అనేది ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ స్కిల్ వచ్చినప్పటికి డేటా సైన్స్ అండ్ డేటా అనాలిసిస్ అన్నమాట. సో డేటా సైన్స్ అంటే మనందరికీ తెలుసు, ఆల్గరిథమ్స్ కానీ ప్రొసీజర్స్ కానీ అండ్ ఇంకా స్ట్రక్చర్స్, డేటా స్ట్రక్చర్స్, సో ఇవన్నీ కంబైన్ చేసుకుని స్టాటిస్టికల్గా, సో నాకు నోరు తిరగట్లేదు సారీ, అండ్ ఇవన్నీ చేసి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయగలిగింది డేటా సైన్స్ మాత్రమే. అండ్ డేటా అనాలిసిస్ వచ్చినప్పటికీ దీంట్లో చాలా మెథడ్స్ ఉంటాయి, లైక్ క్లీనింగ్, ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ మోడల్ డేటాస్, ఇలా రకరకాలు ఉంటాయి. సో క్లీనింగ్లో కూడా మనకి రకరకాల మోడల్స్ ఉంటాయి అండ్ టైప్స్ ఉంటాయి అండ్ ప్రీ ప్రాసెసింగ్లో ఏం జరుగుతుంది, సో ఇది ఏం చేస్తుంది అనేది కూడా మనకి ఉంటుంది అన్నమాట. సో డేటా సైన్స్ అండ్ డేటా అనాలిసిస్ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అండ్ ఇది మెయిన్గా వచ్చినప్పటికీ ఫ్యూచర్లో బిజినెస్ స్ట్రాటజీస్కి అండ్ కస్టమర్ ఎలా తీసుకురావాలి, అంటే ఏ స్ట్రాటజీస్ ఉపయోగించి తీసుకురావాలి, సో వీటన్నిటికీ అంటే ఒక ట్రెండ్ సెట్ చేయడం అంటారు కదా, సో ట్రెండ్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చినప్పటికీ సైబర్ సెక్యూరిటీ అన్నమాట. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి సైబర్ సెక్యూరిటీ అంటే మనందరికీ తెలిసిందే ఏంటంటే ఒక డేటాని ప్రొటెక్ట్ చేయడం, అంటే అనాథరైజ్డ్ యాక్సెస్ చేయకుండా డేటా అనేది ప్రొటెక్ట్ చేయడం. సో ఇప్పుడు అనేది మొత్తం ఫోన్స్, వైఫైస్, నెట్వర్క్స్తో వచ్చడం వల్ల డేటాస్ అనేవి కాన్ఫిడెన్షియల్గా ఉండట్లేదు, చాలా సెక్యూర్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానికోసమే ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఫ్యూచర్లో నేర్చుకోవాల్సిందే. బికాజ్ మాల్వేర్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఫిషింగ్ అటాక్ అని, స్నీఫింగ్ అటాక్ అని, వీటిని తప్పించుకోవడం కోసం సైబర్ సెక్యూరిటీ అనేది నేర్చుకోవాల్సిందే. ఫ్యూచర్ టెక్నాలజీ పెరిగే కొద్దీ మన థ్రెడ్స్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. సో దానికోసం సైబర్ సెక్యూరిటీ అనేది నేర్చుకోవాల్సిందే.
సో దాని నెక్స్ట్ వచ్చినప్పటికి క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏడబ్ల్యూఎస్, అమెజాన్ క్లౌడ్ సర్వీస్. సో వెబ్ సర్వీస్ అనుకోండి, మేము క్లౌడ్ సర్వీస్ అంటారు. సో నెక్స్ట్ గూగుల్ క్లౌడ్స్. ఇవంతా ఏం చేస్తుంది, డేటా అనేది అది ప్రొడక్ట్ చేస్తుంది. బై మనం పే చేసుకుంటుంటే ఆడొక రూమ్ లాంటి స్టోర్ చేస్తున్నాడు, సర్వర్స్ స్టోర్ చేసుకుంటున్నాడు. అండ్ మనకు కావాల్సిన దగ్గర నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో మనం క్లౌడ్ కంప్యూటింగ్ యూస్ చేయడం వల్ల మ్యాక్సిమం టు మ్యాక్సిమం నేర్చుకోవడం వల్ల ఆర్ యూస్ చేయడం వల్ల కానీ కాస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఏమైనా ఏఐకి బిగ్ డేటా అనేది ఇచ్చామనుకోండి, సో అప్పుడు మనకి ఈజీగా మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో మనకి అవుట్పుట్ అనేది ఫాస్ట్గా రావడానికి కోసం క్లౌడ్ కంప్యూటింగ్ ఒక బేసిక్స్ కానీ నేర్చుకుని ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్. సో దాని తర్వాత వచ్చినప్పటికి బ్లాక్ చైన్ అన్నమాట. ఈ బ్లాక్ చైన్ గురించి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో బిట్ కాయిన్ వేరు, బ్లాక్ చైన్ వేరు అన్నమాట. ఇది డీసెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ ల్యాబ్ టెక్నాలజీ అన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కంప్యూటర్లో వెరిఫై చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. లైక్ ఎలాగంటే ఇప్పుడు బిట్ కాయిన్ ఉంది, దాని యొక్క ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా, సో దానికి సంబంధించిన డేటా అంతా ఇది రికార్డ్ చేస్తుంది అన్నమాట. సో ఇది నేర్చుకోవడం వల్ల అసలు ఎందుకు ఇది నేర్చుకోవాలంటే, సో ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు కూడా మన సెక్యూరిటీ అనేది ఉండదుగా. సో ఈ బ్లాక్ చైన్ ఏం చేస్తుంది అంటే సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అలాగే ఇది అనేది ట్రస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. లైక్ టెక్నాలజీస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సో మనకి భయం వేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఎక్కడైనా మిస్లీడ్ అవుతుందా ఆఫ్ ద ట్రాన్సాక్షన్, ఎక్కడైనా మిస్లీడ్ అవుతుందా లేదా, లేదంటే ఎవరైనా థర్డ్ పార్టీ ఎవరు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారా మనీని అని మనకి కొంచెం భయపడుతూ ఉంటాం. సో దాన్ని ఇది ఏం చేస్తుంది అంటే తొలగిస్తుంది. సో దానికనే ట్రస్ట్ అనే వర్డ్ యూస్ చేశారు. సో నెక్స్ట్ వచ్చినప్పటికి డిజిటల్ మార్కెటింగ్ అండ్ కంటెంట్ మార్కెటింగ్ అన్నమాట. సో ఇప్పుడు మనం చాలా డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబే చూసుకుంటే, సో యూట్యూబ్లో యాడ్స్ అనేవి వస్తాయి. అండ్ ఇప్పుడు యూట్యూబర్స్ లైక్ మేము కానీ వేరే వాళ్ళు కానీ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. బయట ప్రొడక్ట్స్ కాకుండా వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో. సో డిజిటల్ మార్కెటింగ్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, లైక్ స్ట్రాటజీస్ అని. సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రమోట్ ఒక ప్రోడక్ట్ని ఎలాగైతే లైక్ ఎలా ప్రమోట్ చేయాలి అన్నీ డిజిటల్ మార్కెటింగ్లో ఉంటుంది అన్నమాట. అండ్ కంటెంట్ మార్కెటింగ్ అంటే లైక్ ఏంటంటే, సో డిజిటల్ మార్కెటింగ్ మీరు చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, కంటెంట్ అనేది రాసుకోవాలి. ఆ కంటెంట్లోనే మీరు మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది రాసుకుని సో మీరు డిజిటల్ మార్కెటింగ్ దగ్గరికి వెళ్తే మీకు ఇంకా సింపుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇది రీడ్ చేసేది డిజిటల్ మార్కెటింగ్ అండ్ కంటెంట్ మార్కెటింగ్ మాత్రమే మార్కెటింగ్ ఫీల్డ్లో. సో నెక్స్ట్ వచ్చినప్పటికి రోబోట్స్ అండ్ ఆటోమేషన్ అన్నమాట. సో రోబోట్స్ అంటే మనకు అందరికీ తెలిసిందే, రోబోట్ 2.0 మూవీ చూసిన వాళ్ళందరికీ రోబోట్స్ మీద అలా పిచ్చెక్కేసి ఉంటుంది. అండ్ ఈ రోబోట్స్ అనేది లైక్ హ్యూమన్స్లా వర్క్ చేసే ఫీల్డ్స్, లైక్ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్లో మీరు చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ పెద్ద జైంట్ రోబోట్స్ అనేవి అవే వర్క్ చేస్తూ ఉంటాయి. డిఫరెంట్ ఆఫ్ వెయిట్స్ని లిఫ్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇది ఆటోమేషన్ వచ్చినప్పటికీ హ్యూమన్ మీల్ లేకుండానే పర్ఫామ్ చేస్తూ ఉంటాయి కొన్ని టాస్క్లు, లైక్ డిజైన్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ కంట్రోలింగ్ ఆఫ్ మిషనరీస్, పెద్ద మిషనరీస్ని కంట్రోల్ చేయడం కానీ అండ్ ఆపరేషన్స్ని కంట్రోల్ చేయడం కానీ ఆటోమేషన్స్ అనేది చూస్తాయి. సో ఎవరైతే మీరు సిఎస్సి ఫీల్డ్లో కాకుండా డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు ఇవి నేర్చుకున్నట్టయితే సూపర్గా హెల్ప్ అవుద్ది. లైక్ మెకానికల్ బ్రాంచ్ వాళ్ళు నేర్చుకుంటే, మెకానికల్ త్రిబుల్ వాళ్ళు నేర్చుకుంటే ఇంకా సింపుల్గా హ్యాపీగా ఉంటుంది అన్నమాట ఫ్యూచర్. సో నెక్స్ట్ వచ్చినప్పటికి బయోటెక్నాలజీ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అన్నమాట. సో ఇది వచ్చినప్పటికీ ఆర్గనైజేషన్స్ మీద అండ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీస్ ఆఫ్ వేరియస్ అప్లికేషన్స్ మీద, మెడిసిన్స్, అగ్రికల్చర్స్, సో దీని మీద ఎక్కువ ఫోకస్ అయి ఉంటుంది. సో ఫ్యూచర్లో అగ్రికల్చర్ సెక్టర్ అనేది కంటిన్యూస్ గ్రోయింగ్ ప్రాసెసే. సో ఎవరైనా ఫార్మర్స్ కానీ ఎవరైనా ఉంటే సో మ్యాక్సిమం వాళ్ళ ఛానల్స్ కానీ లేదంటే ఇంకా ఎవరైతే అగ్రికల్చర్ ఫీల్డ్ వైపు బాగా ఇంట్రెస్ట్ ఉన్నారో సో వాళ్ళు మ్యాక్సిమం అగ్రికల్చర్ సెక్టర్కి వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. సో బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అన్నది మీరు నన్ను అడిగారు అనుకోండి, సో ఈ హెల్త్ కేర్లో ఉన్న టూల్స్ కానీ, డైజెషన్ టూల్స్ కానీ,
డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ని ఇంప్రూవ్ చేయడానికి యూస్ చేసే ఇంజనీరింగే బయోమెడికల్ ఇంజనీరింగ్ అన్నమాట. సో దీంట్లో కూడా మిషన్ లెర్నింగ్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ టూల్స్లో కూడా మిషన్ లెర్నింగ్ అనేది యూస్ చేస్తారు. సో లాస్ట్లోంచి సెకండ్ వచ్చినప్పటికి ఎనర్జీ అన్నమాట. అలాగైతే మన ఎలన్ మస్క్ మావయ్య గారు ఎలాగైతే సోలార్ ఎనర్జీ అనేది చేశారో, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీ స్టోర్ చేసే అంత క్యాపబిలిటీ, అంటే పైన చాలా ఎనర్జీ ఉంది, దాన్ని లైక్ పుల్ చేసి మన దగ్గర స్టోర్ చేసుకుని అండ్ ఫ్యూచర్ జనరేషన్కి యూజ్ అయ్యేలాగా ఉంటే చాలా బాగుంటుంది. సో అందుకని ఎనర్జీ మీద బాగా చదువుకోండి. సో ఇది కూడా మనకి తర్వాత ఇప్పుడు వాటర్ కానీ ల్యాండ్ కానీ ఎలాగైతే తక్కువ అయిపోతుంది, సేమ్ అలాగే ఎనర్జీ కూడా తక్కువ అయిపోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ పీపుల్ మేనేజ్మెంట్ అన్నమాట. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు ఎమోషనల్ డ్యామేజ్ అంటారు కదా. సో ఇది వచ్చినప్పటికి ఎలాగంటే చాలామంది మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. సో రాంగ్ ట్రాక్ ఎక్కిచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, కానీ లైక్ కొంచెం మోటివేషన్ ఇస్తూ ఏది మంచి ఏది చెడు చెప్తూ అంతా ఒకటే అన్న వాళ్ళు. సో ఇలాగే ఇదే అన్నమాట ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే. సో ఇది అనేది ఫ్యూచర్లో చాలా ఇంప్రూవ్ అవ్వాలి. చాలా మెంటర్స్ కానీ చాలా ఇన్ఫ్లుయెన్సెస్ మనకి బయటకు రావాలి. రాంగ్ వేలో వెళ్ళేవాళ్ళు కాదు, గుడ్ పాత్ర వెళ్ళే ఇన్ఫ్లుయెన్సెస్ రావాలి. అండ్ పీపుల్ మేనేజ్మెంట్లో కూడా సేమ్ ఇవే వస్తాయి. డెవలప్మెంటింగ్ ఆఫ్ మన హ్యూమన్ బీయింగ్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, లైక్ క్యారెక్టర్గా, అండ్ పనులు ఎలాగ మేనేజ్మెంట్ చేసుకోవాలి. సో ఇవి చెప్పేవాళ్ళు ఇంకా వస్తే ఫ్యూచర్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇవి అన్నమాట టాప్ 10 స్కిల్స్ ఫర్ నెక్స్ట్ 10 years. సో ఫ్యూచర్ అనేవి లైక్ ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ అని డిఫరెంట్ కేటగిరీస్లో కొంచెం డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు. వీళ్ళందరికీ మోటివేషన్ ఇచ్చేలాగా ఎవరైనా ఫ్యూచర్లో వస్తే, అంటే ఇప్పటి నుంచి లైక్ ప్రాక్టీస్ చేసి ఒక్కొక్కరు చేంజ్ చేస్తూ ఉంటే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మోర్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.